Hello everyone, good morning. Welcome back to AWS Demo Day 3. సో ఈరోజు క్లాస్లో మనం AWS ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడం. ఎందుకంటే ఈ సర్వీసెస్ ఎంత బాగా మీకు తెలిస్తే మీరు ఎంత వైజ్గా మీ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీరు ఆ సర్వీస్‌ని చూజ్ చేసుకుంటారు. అంటే మీ కంపెనీ యొక్క బిజినెస్ బట్టి మీరు ఈ సర్వీసెస్‌ని చూజ్ చేసుకుంటారనమాట ఏడబ్ల్యూఎస్‌లో. అంటే ఏడబ్ల్యూఎస్‌లో కంపెనీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసే ముందు మీరు ఏ సర్వీస్‌లో మీ కంపెనీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయాలి అనేది మీకు అవగాహన ఉంటుందన్నమాట. సో, అందుకనే ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ క్లాస్ మీకు ఎంత బాగా అర్థమవుతదో మీరంత బాగా డెసిషన్ తీసుకోగలరు. ఏ సర్వీస్ చూజ్ చేసుకోవాలి ఓ పర్టిక్యులర్ ఆహ్, ప్రాజెక్ట్‌కి అనేది ఉన్ మీకు తెలుస్తుందనమాట. ఓకే. ఫస్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్సే కాదు, నాకు తెలిసి అజూరు ఐ మీన్ అజూర్ ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఇవే. వీటినే మనం సర్వీసెస్ అంటాం. ఏడబ్ల్యూఎస్ ఆఫర్స్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్ ఆఫర్ సర్వీసెస్ ఏంటి? ఐయాస్, పాస్, సాస్. వీటిని మనం సర్వీసెస్ అంటాం. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్ ఆఫర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఐయాస్, పాస్, సాస్. అయితే ఏడబ్ల్యూఎస్‌నే కాదు, అజూరు, జీసీపీ కూడా అంటే నాకు తెలిసి ఎనీ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఇవేనండి. ఐయాస్, పాస్, సాస్. వాళ్ళు అంటే ఇప్పుడు సింపుల్‌గా మనం ఒక మొబైల్ ఆహ్, ప్రీపెయిడ్ ప్లానో, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వెళ్తే వాళ్ళు ప్లాన్స్‌గా డివైడ్ చేస్తారు. ఆ ప్లాన్స్‌లో ఏమేమొస్తాయో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రీపెయిడ్‌లో గాని, పోస్ట్‌పెయిడ్‌లో గాని కదా! సో, అలానే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో గాని, అజూర్‌లో గాని, జీసీపీలో గాని వాళ్ళు వాళ్ళ సర్వీసెస్‌ని ఇలా 3 ప్లాన్స్‌గా ప్లాన్స్ అని అనకూడదు. జస్ట్ మీకు టు మేక్ యూ అండర్‌స్టాండ్ మీకు అర్థం అవ్వడానికి నేను ఈ హ్మ్, ఆహ్, మొబైల్ ఆహ్, మనకి ప్లాన్స్ ఉన్నాయి గదా! సో, వాటితో కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్లాన్స్ అంటారు. సర్వీసెస్ అంటాం. ఓకే. సో, ఆ సర్వీసెస్‌ని ఇలా 3 ఆహ్, ఆహ్, భాగాలుగా విడగొట్టారు. వాళ్ళు ఏంటి ఈ ఈ ఒక్కొక్క సర్వీస్‌లో ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు? ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో మనం మాట్లాడదాం ఈరోజు. సో, ఐయాస్. ఐయాస్ అంటే ఐయాస్ అంటే ఇన్‌ఫ్రాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్వీస్‌గా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు తెలుసు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? సిస్టమ్స్, నెట్వర్క్, స్టోరేజ్ ఇవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సాఫ్ట్‌వేర్స్. మనం ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ డే 1లో మాట్లాడుకున్నాం. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అని మాట్లాడుకున్నాం. ఓకే. సో, ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్వీస్‌గా ఇస్తుందన్నమాట. అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్‌కి. అయితే ఇంకొద్దిగా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం అసలు. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏమి? ఏమొస్తాయో ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను డీటెయిల్‌గా.
ఓకే. ఓకే. నో. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఇందులో అజూర్ వాళ్ళు మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకో. ఓకే. హ్మ్. ఫస్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్. సో, నెట్వర్కింగ్ లేకపోతే మనకి సిస్టమ్స్ మధ్యలో డేటా ఎక్స్‌చేంజ్ అవ్వదు. మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా కష్టం. లేదా ఒక సిస్టమ్‌లో ఉన్న అప్లికేషను ఇంకొక సిస్టమ్‌లో మనం యాక్సెస్ చేయాలన్నా మనకి నెట్వర్క్ కావాలి. ఇప్పుడు గూగుల్ ఎక్కడో ఉంది. సో, వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్. ఎందుకంటే నెట్వర్క్ ఉంది కాబట్టి. బిట్వీన్ అండ్ అవర్ సిస్టమ్ అండ్ గూగుల్ సర్వర్ మధ్యలో నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో, నెట్వర్క్ అనేది చాలా ఎసెన్షియల్. చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ లేకపోతే మనం అసలు డేటా, అప్లికేషను ఏది యాక్సెస్ చేయలేం. ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ మెషిన్. సో, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. సో, నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిందే. ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ రన్ అవ్వాలన్నా స్టోరేజ్ మీదే. డేటా రన్ అవ్వాలన్నా స్టోరేజ్ మీదే. సర్వీస్ రన్ అవ్వాలన్నా స్టోరేజ్ మీద. ఎవ్రీథింగ్ ఈస్ రన్నింగ్ ఆన్ స్టోరేజ్. ప్రతిదీ స్టోరేజే కదా! ఈ మీ ఫోన్‌లో గాని, లేదా కంప్యూటర్‌లో గాని ఎక్కడైనా సరే స్టోరేజ్ లేనిది పని జరగదు. సో, స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. సో, మనం స్టోరేజ్ మీదే స్టోరేజ్ పైనే మన అప్లికేషన్స్, సర్వీసెస్, డేటా, డేటాబేసు సో ఆన్ ప్రతీదీ స్టోరేజ్ మీదే రన్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ సర్వర్స్. ఓకే. సర్వర్ సర్వర్స్ లేకుండా మనం ఈ డేటాను గాని, అప్లికేషన్ గాని, సర్వీసెస్‌ని గాని ఎక్కడి నుంచి రన్ చేస్తాం? సర్వర్‌లోనే రన్ చేస్తాం. సో, సర్వర్ అనేది ఉండాలి. సర్వర్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్‌లో. సీపీయూ, హార్డ్ డిస్కు, మదర్ బోర్డు, ర్యాము, రోము ఇలా కలెక్షన్ ఆఫ్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ కలిస్తేనే మనం ఒక సర్వర్ హార్డ్‌వేర్ ఆర్ ఎ కంప్యూటర్ హార్డ్‌వేర్ అని అంటామని చెప్పాను. ఫస్ట్ డెమో 1లో. సో, సర్వర్. సో, సర్వర్‌లోనే మనం ఏం చేస్తాం? సర్వర్‌లోనే మనం అప్లికేషన్స్ రన్ చేయాలన్నా, డేటాని స్టోర్ చేయాలన్నా, డేటాబేస్‌ని రన్ చేయాలన్నా ఎవ్రీథింగ్ సర్వర్. సర్వర్ లేనిది మనం ఏం చేయలేం. సారీ. సర్వర్ ఈస్ ఇంపార్టెంట్. సో, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తా. అంటే ఏడబ్ల్యూఎస్ అయాస్‌లో మనకి ప్రొవైడ్ చేస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది. అయాస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. వీటన్నిటిని మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఓఎస్ అని ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఆపరేటింగ్ సిస్టము ఎందుకు అవసరం అంటే, నేను డెమో 1లోనే చెప్పాను. ఏంటి? వి కెనాట్ కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ టు ద కంప్యూటర్ హార్డ్‌వేర్. కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో మనం డైరెక్ట్‌గా కమ్యూనికేట్ కాలేము. వి నీడ్ ఎన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ కావాలి మనకి. అదే ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏ హార్డ్‌వేర్‌తో అయినా సరే మీరు కమ్యూనికేట్ కాలేరు డైరెక్ట్‌గా. ఎందుకంటే హార్డ్‌వేర్ యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఏంటి? ఇక్కడ కంప్యూటర్ హార్డ్‌వేర్ వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి? బైనరీ. మనం వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి? హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సో ఆన్. ఓకే. ఇవి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. సో, మనకి కంప్యూటర్‌కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్‌గా
ఓఎస్ అనేది ఉంటుంది. సో, ఓఎస్ ఉంటేనే ఓఎస్ పైన మనం అప్లికేషన్స్, సర్వీసెస్ అవన్నీ రన్ చేయగలుగుతున్నాం. సో, అవే యాక్సెస్ అవుతాయి కూడా. సో, ఎందుకంటే అవి రన్ అవ్వాలంటే హార్డ్‌వేర్ కావాలి. హార్డ్‌వేర్ ఉంది. బట్ హార్డ్‌వేర్‌తో అప్లికేషన్స్, సర్వీసెస్, డేటా డైరెక్ట్‌గా కమ్యూనికేట్ కాలేవు. సో, ఓఎస్ అనే ఒక ఇంటర్‌ఫేస్ కావాలి. ఆ ఓఎస్ అనే ఇంటర్‌ఫేస్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం అన్నమాట హార్డ్‌వేర్‌తో. ఎందుకు హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి? హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవ్వకపోతే చేసే పనెవరు? అంటే ఈ ఈ ఈ డేటాని, అప్లికేషన్‌ని, స్టోరేజ్‌ని వీటన్నిటిని రన్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఏది? హార్డ్‌వేరే గదా! సో, హార్డ్‌వేర్ ఉండాలి. సో, ఓఎస్. ఓఎస్ గూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు ఇందులో. ఓకే. అవును. నెక్స్ట్. నెక్స్ట్ మిడిల్‌వేర్. ఓకే. మిడిల్‌వేర్ ఏంటి అంటే, మిడిల్‌వేర్ ఆ పేరులోనే ఉంది. మిడిల్‌వేర్ అంటే ఇక్కడ మనకి రియల్ టైమ్‌లో యాప్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, డీబీ సర్వర్స్ ఇలా చాలా సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ మధ్యలో ఆ సర్వర్స్‌ని ఒక విధంగా కోఆర్డినేట్ చేయడం అన్నమాట. మిడిల్‌వేర్ అంటే ఆ సర్వర్స్‌ని ఒక విధంగా కోఆర్డినేట్ చేయడం. అంటే ఈ మిడిల్‌వేర్ అనే సాఫ్ట్‌వేరు మనకి ఏం చేస్తది? మిడిల్‌వేర్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. ఇదొక సాఫ్ట్‌వేర్ అన్నమాట. That connects different applications, allowing them to communicate and share data smoothly. అంటే ఏంటి? వాటినన్నిటిని కమ్యూనికేషన్‌లోకి తీసుకొస్తది. ఒక కమ్యూనికేషన్‌లోకి తీసుకొస్తది. వెబ్, యాప్, డీబీ ఈ 3 ఉన్నాయి. ఒక అప్లికేషను మినిమమ్ అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే వెబ్ వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డీబీ సర్వర్. సో, అప్లికేషన్ అంటే బయట నుంచి మనకి ఆహ్, రిక్వెస్ట్ వెబ్ సర్వర్‌కొస్తే, వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్‌కి, యాప్ సర్వర్ నుంచి డీబీ సర్వర్‌కి వచ్చిన రిక్వెస్ట్‌ని ఒక హ్యాండిల్ చేస్తుందనమాట స్మూత్‌గా. దానికి మనం కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్‌లు గట్టా రాయాల్సిన అవసరం లేదు. మిడిల్‌వేర్ ఏం చేస్తదంటే, మనకి ఒక మీడియేటర్ లాగా వచ్చిన రిక్వెస్ట్‌ని కోఆర్డినేట్ చేసి కమ్యూనికేట్ చేస్తుందనమాట. అది. సో, దీన్ని మనం ఒక ట్రాన్స్‌లేటర్, హెల్పర్ అని కూడా అనవచ్చు. బిట్వీన్ యాప్, వెబ్ అండ్ డేటాబేస్ సర్వర్స్. అంటే వాటికొచ్చిన రిక్వెస్ట్‌లని ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చిందా? వెబ్ సర్వర్‌కొచ్చింది. వెబ్ సర్వర్ నుంచి అది యాప్ సర్వర్‌కి వెళ్ళాలి ఆ రిక్వెస్టు అంటే అది యాప్ సర్వర్‌కి పంపిస్తుంది. యాప్ సర్వర్ నుంచి డీబీకి వెళ్ళాలి. డీబీ నుంచి మళ్ళీ వెబ్‌కి రావాలి. సో, ఇలా మనకి రిక్వెస్ట్‌లని ఏం చేస్తది? వచ్చిన రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేస్తుందనమాట మిడిల్‌వేర్ అనేది. బిట్వీన్ వెబ్, యాప్, డీబీ సర్వర్స్ మధ్యలో రిక్వెస్ట్‌లని. సో, మిడిల్‌వేర్ ఇస్తది. సో, మిడిల్‌వేరు మనకి ఐబీఎం వెబ్ స్పియర్, వెబ్ లాజిక్ ఓకే. ఇలా చాలా సా మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయన్నమాట. మీకు మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ మీకిక్కడ ఇదిగోండి. మిడిల్‌వేర్ ఏంటి? డేటాబేస్ అప్లికేషన్ ఇలా ఇంటిగ్రేట్ చేసుంటుంది మిడిల్‌వేర్. ఇదిగోండి. ఇది మిడిల్‌వేర్. ఓకే. మిడిల్‌వేర్ మనకి వెబ్ స్పియరు, ఐబీఎం వెబ్ స్పియరు, వెబ్ లాజిక్కు, జేబాసు ఇలా మనకి మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయన్నమాట. సో, మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఇందులో. నెక్స్ట్, నెక్స్ట్ మనకి రన్ టైమ్.
రన్ టైమ్. రన్ టైమ్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్‌నే మనం రన్ టైమ్ అంటాం. ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్. ఇప్పుడు డాట్ నెట్ అనుకోండి. అంటే డాట్ నెట్ మీద డెవలప్ చేసిన అప్లికేషన్ ఉందనుకోండి. సో, ఆ అప్లికేషను రన్ అవ్వాలంటే రన్ టైమ్ కావాలి. అంటే రన్ టైమ్ అంటే దానికొక ఫ్రేమ్‌వర్క్. ఏఎస్‌పీ డాట్ నెట్ మనకి రన్ అవ్వాలంటే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. సో, అదొక సాఫ్ట్‌వేరే. రన్ టైమ్ అనేది ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్ ఉంటేనే ఆ సాఫ్ట్‌వేర్ పైన మనం ప్రోగ్రామింగ్ అంటే ఆహ్, మనం ఒక డెవలప్ చేసిన మన అప్లికేషన్ అనేది రన్ అవుతది. సో, అది రన్ టైమ్. అంటే మనం డెవలప్ చేసిన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ప్లాట్‌ఫార్మ్‌నే రన్ టైమ్ అంటాం. అది జావాకి, పీహెచ్‌పీకి, డాట్ నెట్‌కి ప్రతి ఏ సాఫ్ట్‌వేర్‌లో డెవలప్ అయిన అప్లికేషన్స్‌కి రన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రన్ టైమ్ ఉంటేనే అప్లికేషన్ రన్ అవుతది. సో, అది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డాటా. సో, మనం డాటాని స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. అండ్, అప్లికేషన్స్. ఇక్కడ మనం అప్లికేషన్‌ని హోస్ట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. స్పేస్ సరిపోలేదు కొద్దిగా డ్రాగ్. సో, అప్లికేషన్స్‌ని హోస్ట్ చేసుకోవచ్చనమాట. సో, నెట్వర్కింగ్ ఇస్తున్నారు. అంటే మన అప్లికేషన్‌కి కావాల్సిన నెట్వర్క్ ఇస్తారు. స్టోరేజ్ మన అప్లికేషన్‌కి కావాల్సిన స్టోరేజ్ ఉంటుంది. మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన మన అప్లికేషను రన్ అవ్వడానికి ఒక సర్వర్ ఇస్తారు వాళ్ళు. అప్లికేషన్ రన్ అవ్వడానికి సర్వర్ ఇస్తారు. ఓకే. సో, సర్వరు ఎలా పనిచేస్తది? వితౌట్ ఓఎస్ పనిచేయదు. అవునా? సో, ఆ ఓఎస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ ఇస్తారు. సో, ఓఎస్ పైన మనం డెవలప్ చేసిన అప్లికేషను రన్ అవ్వాలంటే రన్ టైమ్ ఇస్తారు. సో, మనం డేటాని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మన అప్లికేషన్‌ని మనం డిప్లాయ్ చేయొచ్చు. అప్లికేషన్స్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో వాళ్ళు మనకి ఎండ్ టు ఎండ్ మన అప్లికేషన్‌కి కావాల్సిన మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అంటే లేమన్ టర్మ్స్‌లో జస్ట్ ఫెసిలిటీ అని. ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో. సో, ఇదే ఇదే మనం సైజ్ తక్కువ. ఇదే మనకి ఆన్ ప్రిమిసెస్‌లో కూడా ఉంటుంది. ఆన్ ప్రిమిసెస్ అంటే ఇంకా మన ఓన్ డేటా సెంటర్. మన ఓన్ డేటా సెంటర్ అన్నమాట. మన మనం ఓన్‌గా ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో, నేను మన ఓన్‌గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆన్ ప్రిమిసెస్. అంటే మీరు ఆన్ ప్రిమిసెస్‌లో ఎలా అయితే మీ అప్లికేషన్స్‌ని రన్ చేస్తున్నారో అలానే మీరు
క్లౌడ్‌లో కూడా రన్ చేయొచ్చు. అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. కంప్లీట్ మీ దగ్గర అంటే మీ దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి మీరు ఎలా అయితే అప్లికేషన్ రన్ చేస్తారో, అలానే మా దగ్గర మీరు సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే సేమ్ అంటే ఇన్ ద సెన్స్ అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో, యూ కెన్ రన్ యువర్ అప్లికేషన్స్. యూ కెన్ రన్ యువర్ సర్వీసెస్. యూ కెన్ రన్ యువర్ డేటాబేసెస్ సర్వీసెస్. సో, ఏది మీరు రన్ చేయాలనుకుంటే మీరు రన్ చేయండి. మేము ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము. సో, అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఈ ఐయాస్‌లో వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకి రెంట్‌కిస్తారు. ఓకే. పే యాస్ యూ గో పద్ధతిలో. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చిన్నది. ఏంటి? ఆన్ ప్రిమిసెస్‌లో అనుకోండి. ఇవన్నీ మీ ఈ కాంపోనెంట్స్ ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసామో, ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉంటుంది. నెట్వర్క్ మన కంట్రోల్‌లో ఉంటుంది. స్టోరేజ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. సర్వర్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. ఎంటైర్ డేటా సెంటర్ ఈస్ అవర్ కంట్రోల్. లేదా సర్వర్ రూమ్. సర్వర్ రూమ్ ఈస్ అవర్ కంట్రోల్. ఇన్ అవర్ కంట్రోల్. సో, ప్రతీదీ మన కంట్రోల్‌లో ఉంటుంది. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో సేమ్ ఇక్కడ ఆన్ ప్రిమిసెస్‌లో ఎలా అయితే మనం రన్ చేయగలుగుతున్నాం అప్లికేషన్సో, అలానే క్లౌడ్‌లో కూడా రన్ చేయగలం. వితౌట్ ఎనీ ఇష్యూ. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, అంటే ప్రాబ్లమ్ కాదు యాక్చువల్‌గా. ఇక్కడ మన కంట్రోల్‌లో నెట్వర్క్ ఉండదు. మన కంట్రోల్‌లో నెట్వర్క్ ఉండదు. ఎందుకంటే మనకి క్లౌడ్ అనేది ఎలా యాక్సెస్ అవుతుందండి? ఓవర్ ద ఇంటర్నెట్. అంతేనా? క్లౌడ్ ఎలా యాక్సెస్ అవుతుంది? ఓవర్ ద ఇంటర్నెట్. ఇందులో మీరు ఇందులో మీరు నెట్వర్క్‌ని యాక్సెస్ చేయగలరా ఫిజికల్‌గా? యాక్సెస్ చేయలేరు. సో, ఓవర్ ద ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి, మీరు ఫిజికల్ నెట్వర్క్‌ని కంట్రోల్ చేయలేరు. సీ ఇలా మనకి క్లౌడ్ అనేది యాక్సెస్ అవుతుంది. ఒకసారి లాగిన్ చేసి మీకు చూపిస్తా. ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. నేను మాట్లాడుకున్నాం కదా! సో, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి, ఇక్కడ ఉన్న 6 డిజిట్ నంబర్ నేనిక్కడ ఇవ్వాలి. సారీ. అది ఎవరీ 30 సెకండ్స్‌కి మారుతది. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది కన్సోల్ అన్నమాట. సో, ఇక్కడ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేస్తాం. మరి దీని వెనకున్న నెట్వర్కింగ్ మనకు కనిపిస్తదా? కనిపించదు. మన కంట్రోల్‌లో ఉండదు. సో, మన కంట్రోల్‌లో లేదు నెట్వర్కింగ్. బట్ నెట్వర్క్ ఉంటుంది. బట్ మన కంట్రోల్‌లో ఉండదు. ఓకే. స్టోరేజ్. ఇక్కడ స్టోరేజ్ గూడా మన కంట్రోల్‌లో ఉండదు. స్టోరేజ్ కనిపిస్తుంది ఇక్కడ? మనకు కనిపించదు. బట్ ఇక్కడ మనకు వర్చువల్‌గా కనిపిస్తది స్టోరేజ్. ఓకే. మనం ఈబీఎస్ వాల్యూమ్‌ని క్రియేట్ చేసాం. అవునా? మనం ఈసీ2లోకి వెళ్ళి మనం ఏం చేసాం? ఒక వాల్యూమ్ క్రియేట్ చేసాం. అది స్టోరేజ్. వాల్యూమ్స్‌లోకెళ్ళి మనం క్రియేట్ చేసాం గదా! ఓకే. మీకెంత కావాలో అంత జీబీతో వాల్యూమ్ క్రియేట్ చేసాం. అందులో మనం స్టోర్ చేసుకున్నాం. కానీ దీన్ని అండర్‌లయింగ్‌లో హార్డ్‌వేర్ ఉంది. సో, మనకిక్కడ వర్చువల్‌గా ఉంది. బట్ డేటా స్టోర్ అవుతుంది. అన్నీ ఉన్నాయి. బట్ స్టోరేజ్ ఫిజికల్ స్టోరేజ్ మనకి యాక్సెస్ ఉండదు. సో, మన కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. మన కంట్రోల్‌లో ఉండదు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ సర్వర్స్. సర్వర్స్ మన కంట్రోల్‌లో ఉండవు. అంటే ఫిజికల్ సర్వర్స్. మీరు ఫిజికల్ సర్వర్స్ యాక్సెస్ చేయగలరా? ఇక్కడ నుంచి చేయలేరు. వర్చువల్ సర్వర్స్ అంటే ఈసీ2 మెషిన్స్. ఆ ఫిజికల్ మెషిన్‌లో క్రియేట్ అయిన వర్చువల్ మెషిన్స్ మనకి యాక్సెస్ ఉంటాయి. మనం ఫిజికల్ మెషిను అదే వర్చువల్ మెషిన్ ఈసీ2 మెషిన్ మనం క్రియేట్ చేసాం. ఫర్ లైనక్స్ ప్రాక్టీస్ కోసమని. సో, ఆ వర్చువల్ మెషిన్స్ అంటే ఈసీ2 మెషిన్స్, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. ఈసీ2 మెషిన్ మనకి యాక్సెస్ ఉంటది. కానీ ఫిజికల్ సర్వర్స్ యాక్సెస్ ఉండవు.
సో ఇక్కడ మనం ఏది ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యాక్సెస్ చేయలేము ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే. సో వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. అయితే నెక్స్ట్ ఓఎస్. ఓఎస్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఓఎస్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిన్న మనం క్రియేట్ చేసుకున్నాం. ఉబుంటుతో ఒక వర్చువల్ మెషిన్, ఒక ఈసీ2 మెషిన్ క్రియేట్ చేశాను. ఈసీ2 ఇన్‌స్టెన్స్. సో ఆ ఓఎస్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. అందులో మనం రన్ చేయాలన్నా మనం రన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. మిడిల్‌వేర్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. రన్ టైమ్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. డాటా మన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. ఇవి మన కంట్రోల్‌లో ఉండవు. ఎందుకంటే మనకి క్లౌడ్ ఎలా యాక్సెస్ అవుతుంది? ఓవర్ ద ఇంటర్నెట్. ఓవర్ ద ఇంటర్నెట్. అదే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. ప్రతిదీ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మన కంట్రోల్‌లో ఉంటుంది. బానే ఉంది. వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ గూడా మనవే. వీటన్ని రెస్పాన్సిబిలిటీస్ మనవే. సో ఇక్కడ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఫిజికల్ నెట్వర్క్‌లో కేబుల్ కట్ అయిపోయింది. మనకు సంబంధం లేదు. ఏడబ్ల్యూఎస్ విల్ టేక్ కేర్. స్టోరేజ్‌లో ఏదైనా ఇష్యూ వచ్చింది ఫిజికల్ స్టోరేజ్‌లో వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. లేదా ఒక ఫిజికల్ మిషన్ ఐరన్ మిషన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. దే విల్ టేక్ కేర్. సో మనం ఏం చేస్తాం? మనం ఒక ఈసీ2 మిషన్‌లో ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకొని, మనకు కావాల్సిన మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఆహ్, కాంపోనెంట్స్, సర్వీసెస్ మనం రన్ చేస్తాం అంతే. మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్వీస్ రూపంలో ఇస్తున్నారు మనకి. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్వీస్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవెందుకు యాక్సెస్ చేయలేమంటే మనం ఓవర్ ద ఇంటర్నెట్‌ని ఓవర్ ద ఇంటర్నెట్ మనం ఏడబ్ల్యూఎస్‌ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ అండర్‌లయింగ్‌లో ఉన్న నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్ అండ్ మర్చిపోయానండి ఇంకొక ఇంపార్టెంట్ వర్చువలైజేషన్. యాహ్! సారీ అండి. వర్చువలైజేషన్. ఇప్పుడు ఒక ఫిజికల్ సర్వర్ నుంచి ఎలా అండి వర్చువల్ సర్వర్స్ క్రియేట్ అవుతున్నాయి? మనకి హైపర్వైజర్. హైపర్వైజర్ అనేది ఇంపార్టెంట్ కదా! హైపర్వైజర్ లేకుండా మనం ఒక ఫిజికల్ మిషన్ మీద నంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్‌ని మనం క్రియేట్ చేయగలమా? హైపర్వైజర్ లేకుండా చేయలేం. సో, ఆ హైపర్వైజర్‌ని మనం మిస్ అయ్యాం. ఓకే. ఓకే. ఇలా రాసుకోవాలి. ఓకే. ఇక్కడ వర్చువలైజేషన్ దీన్నే హైపర్వైజర్ అంటాం. వర్చువలైజేషన్. ఈ వర్చువలైజేషన్ గూడా మన కంట్రోల్‌లో ఉండాలి. ఈ వర్చువలైజేషన్ ఉంటే గదా! మనం సర్వర్స్ పైన ఈ వర్చువలైజేషన్‌తోనే మనం ఈసీ2 మిషన్స్‌ని క్రియేట్ చేయగలుగుతున్నాం. సో, ఈసీ2 మిషన్స్ వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేయగలం. లేకపోతే క్రియేట్ చేయలేం. సో, ఒక్క నిమిషం. ఇది చేంజ్ చేద్దాం.
క్లియర్ అండి. ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఆన్ ప్రెమిసెస్. క్లియర్? మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు అయాస్ మీద. ఓకే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఇందాక మీరు చెప్పినప్పుడు మిడిల్‌వేర్‌లో లైక్ వెబ్ లాజిక్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయితాయని జెప్పేసి అన్నారు గదా! సో, ఇట్ ఇంక్లూడ్స్ టామ్‌క్యాట్ యాస్ వెల్? యాహ్! ఓకే. సో, థాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ సర్వీస్ ఏంటండి? పాస్. ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్ గురించి మాట్లాడు. పాస్. ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్. ఈ ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్‌లో ఏంటి? సో, మనకి 3 సర్వీస్‌లని ప్రొవైడ్ చేస్తామని చెప్పాను గదా! ఏడబ్ల్యూఎస్. ఈ ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్‌లో మనకి ఏ ఏ కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది? ఐ మీన్ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. సో, ఆన్ ప్రిమిసెస్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. సో, గ్రీన్ పెడుతుంది. మన కంట్రోల్‌లో ప్రతీదీ ఉంటుంది. అండ్ మన వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఆన్ ప్రిమిసెస్‌లో. సో, ఆన్ ప్రిమిసెస్‌లో ఎలా అయితే మనం అప్లికేషన్ రన్ చేయగలుగుతున్నామో, క్లౌడ్‌లో కూడా అయాస్ అనే ఈ ప్లాన్‌లో ఆర్ ఈ సర్వీస్‌లో మనం రన్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఇవి మన కంట్రోల్‌లో ఉండవు. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. అదొకటే డిఫరెన్స్ అంతే తప్ప మనం ఆన్ ప్రిమిసెస్‌లో మనం ఎలా రన్ చేయగలుగుతున్నామో క్లౌడ్‌లో అలా రన్ చేయగలం. అండ్ ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది. రెడ్యూస్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ హై అవైలబిలిటీ మనం ఇక్కడ అవైలబిలిటీని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 90% మనం ఇవ్వగలుగుతుంటే మన అప్లికేషన్స్‌కి అవైలబిలిటీ. అండ్ దాన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. అవైలబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ 90% అంటే ఏంటి? 90% అంటే మన అప్లికేషను ఓకే. 24/7 365 డేస్‌లో మనకి 90% అప్ టైమ్ ఉంది. 10% లేదు. డ్యూ టు మెయింటెనెన్సో లేకపోతే డ్యూ టు ఇష్యూస్ వల్ల, పవర్ ఇష్యూస్, హార్డ్‌వేర్ ఇష్యూస్ దీనివల్ల మనకి 90% యావరేజ్ వస్తుంది. మన అప్లికేషన్ అప్ టైమ్. అదే క్లౌడ్‌లోకొచ్చేసరికి ఆ అప్ టైము 99 వరకు ఉంటది. 99.99 ఏదో చెప్తారు కదా వాళ్ళు. సో, ఇలా ఉంటుంది అప్ టైమ్. అప్ టైమ్ పెరుగుతుంది. కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఆన్ ప్రిమిసెస్ నుంచి ఇక్కడికి కాస్ట్ చాలా రెడ్యూస్ అవుతుంది. మనం అప్‌ఫ్రంట్‌గా ఇవన్నీ కొనాలి. ఇవన్నీ పర్చేజ్ చేయాలి. నెట్వర్క్, స్టోరేజ్, సర్వరు, వర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్‌వేర్, రన్ టైమ్, డేటా మన అప్లికేషన్‌కి జనరేట్ అవుతది. అండ్ సో, సో ఇవన్నీ మనం అంటే రైట్ ఫ్రమ్ నెట్వర్క్ నుంచి రన్ టైమ్ వరకు ప్రతీదీ మనం అప్‌ఫ్రంట్‌గా పర్చేజ్ చేయాలి. చేసి బిల్డ్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన మన అప్లికేషన్స్‌ని మనం రన్ చేస్తాం. కదా! ఇక్కడికొచ్చేసరికి అప్‌ఫ్రంట్‌గా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత వాడుతున్నామో అంతకు పే చేస్తే సరిపోతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో,
ఇక్కడ అవైలబిలిటీ పెరిగింది. అప్‌ఫ్రంట్‌గా మనం కొనాల్సిన అవసరం లేదు హార్డ్‌వేర్. అండ్ మెయింటెనెన్స్ కోసం దగ్గరికొద్దాం. మెయింటెనెన్స్. ఇక్కడ మీరు ఆన్ ప్రిమిసెస్‌లో మెయింటైన్ జేయడానికి నెట్వర్కింగ్‌కి నెట్వర్క్ టీమ్ ఉండాలి. స్టోరేజ్ టీమ్ ఉండాలి. సర్వర్స్‌కి లైక్ విండోస్, లినక్స్ అడ్మిన్స్, యునిక్స్ అడ్మిన్స్ వీళ్ళు కావాలి. వర్చువలైజేషన్‌కి హైపర్వైజర్ టీమ్ అంటే ఏంటి? వింటెల్ అంటాం. వీఎంవేర్ టీమ్ గావాలి. జెన్ సర్వర్, నెక్స్ట్ కేవీఎం, హైపర్-వి వీల్ మేనేజ్ అంటే వర్చువలైజేషన్ మేనేజ్ చేసిన టీమ్ గావాలి. మనం వాళ్ళని వింటెల్ టీమ్ అంటాం. ఓకే. విండోస్ ప్లస్ వీఎంవేర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఓకే. ఇలా మనకి వర్చువలైజేషన్ టీమ్ గావాలి. వర్చువలైజేషన్ మేనేజ్ చేయడానికి. అండ్ ఓఎస్ సర్వర్ అండ్ ఓఎస్ సిస్టమ్ అడ్మిన్స్, లినక్స్ అడ్మిన్, విండోస్ అడ్మిన్, యునిక్స్ అడ్మిన్ వీళ్ళు కావాలి. మిడిల్ వేర్ అడ్మిన్ కావాలి. మిడిల్ వేర్ వెబ్‌స్పియర్, వెబ్‌లాజిక్, మనకి జేబాస్ ఇలాంటి టాప్ అంటే పాపులర్ ఈ మిడిల్ వేర్‌ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మిడిల్ వేర్ అడ్మిన్ కావాలి. సో రన్ టైమ్. సో ఈ రన్ టైమ్ జస్ట్ మేనేజ్ చేయడానికి మనకి అప్లికేషన్ డెవలప్ చేయడానికి రన్ టైమ్ ఇట్స్ జస్ట్ సెటప్ సిస్టమ్ అడ్మిన్స్ వీళ్ళే చేస్తారు. సో ఇలా ఇన్ని టీమ్స్ కోఆర్డినేట్ అయ్యి పని చేయాలి. అంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సాలరీస్ అండ్ ఈ హార్డ్‌వేర్ అంతా మెయింటైన్ చేయడానికి కావాల్సిన ప్రెమిసెస్ అంటే ఏంటి? డేటా సెంటరో, సర్వర్ రూమో ఏదో ఉంటది. దానికి కావాల్సిన సర్వర్ స్టేట్ ఎన్విరాన్మెంట్ అంటే సర్వర్స్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ కావాలి. దాన్నే మనం డేటా సెంటర్ అంటాం, సర్వర్ రూమ్ అంటాం, ఇంకోటి. సో, ఇవన్నీ ఆన్ ప్రిమిసెస్‌లో ఇవన్నీ మనం మేనేజ్ చేయాలి. అదే ఇక్కడికొచ్చాం. ఇక్కడ మనకు మెయింటెనెన్స్ ఏముంది? జీరో మెయింటెనెన్స్. మనం మెయింటైన్ చేయం. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం పే చేస్తాం అంతే. సో, ఇక్కడ మనకి జీరో మెయింటెనెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి సపోర్ట్ టీమ్. మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. సపోర్ట్ టీమ్ మొత్ సపోర్ట్ టీమ్ ఇక్కడ ఎంతమంది నేను చెప్పాను? చాలా లిస్టే చెప్పాను. ఇక్కడ అవసరం లేదు. ఒక్క ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ ఉంటే సరిపోతుంది. సో, బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఒకలో, ఇద్దరో, ముగ్గురో బేస్డ్ ఆన్ ద అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బట్టి ఉంటుంది. అంటే అప్లికేషన్స్, ఆ కంపెనీకి ఉన్న అప్లికేషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఎంత అయితే ఉందో దాన్ని బట్టి మెంబర్స్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్స్ ఒకలా, ఇద్దరా, ముగ్గురు అనేది ఉంటుంది. సో, వాళ్ళే మేనేజ్ చేస్తారు మొత్తం అంతా. సో, ఇక్కడ ఐయాస్ సర్వీస్‌లో మనకిక్కడ మెయింటెనెన్స్, సపోర్ట్, అప్‌ఫ్రంట్‌లో హార్డ్‌వేరు ఇయన్నీ కంపెనీస్‌కి మిగులుతున్నాయి. అండ్ అవైలబిలిటీ పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ అవైలబిలిటీ పెరిగింది. ఇంకా ఇక్కడ చాలా హెడేక్స్ ఉంటాయి. సెక్యూరిటీ గార్డు అంటే ఫిజికల్ ప్లేస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా ఉంది. అంత ఇట్స్ నాట్ ఈజీ. డేటా సెంటర్ మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో, ఇక్కడికొచ్చేసరికి ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ మనం ఎంత వాడుతున్నామో అంత పే చేస్తే సరిపోతుంది అప్‌ఫ్రంట్‌గా. అప్‌ఫ్రంట్‌కి కూడా అవసరం లేదు. మంత్లీ బిల్ ఒస్తది. మనం వాడిన తర్వాత ఒస్తది బిల్. ఓకే. ఐయాస్‌లో పాస్‌కొద్దాం. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఇందులో ఏంటి సర్వీసెస్ ఒస్తాయి అంటే, ఇందులో కూడా నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్, వర్చువలైజేషన్. ఓకే. అయితే ఇన్ కేస్ మన దగ్గర ఇంకా సపోర్ట్ టీమ్ లేదు అనుకుందాం. ఓకే. సపోర్ట్ టీమ్ లేదు. సపోర్ట్ టీమ్ లేదు. ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ కూడా అంటే ఒక క్లౌడ్ అడ్మిన్ గూడా వాళ్ళు హైర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుందాం. సో, వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం సో, ఇక్కడ ఓఎస్ మేము మేనేజ్ చేస్తాం అంటారు. మిడిల్‌వేర్ మేమే మేనేజ్ చేస్తాం అంటారు. రన్ టైమ్ మేమే మేనేజ్ చేస్తాం.
అంటే ఏంటి? మీరు వాళ్ళు సింపుల్‌గా ఏం చెప్తున్నారు? మీకు సర్వర్స్ క్రియేట్ చేయొద్దు. అందులో ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి, మిడిల్‌వేరు, రన్ టైము ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసి మీ అప్లికేషన్‌ని మీరు డిప్లాయ్ చేసి మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మా సర్వర్‌లో అంటే రెడీమేడ్‌గా ఉంటాయి. రెడీమేడ్‌గా ఉంటాయి. రెడీమేడ్ అంటే లేమన్ టర్ము. సో, రెడీమేడ్‌గా ఉంటాయి. అంటే ఏంటి? మా దగ్గర మీ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ రెడీగా ఉంది. జస్ట్ యూ బిల్ట్ యువర్ అప్లికేషన్. డిప్లాయ్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసుకోండి డైరెక్ట్‌గా. మీరింకా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డిప్లాయ్ చేసి మీరు చెక్ చేసుకోండి. డిప్లాయ్ చేసి పబ్లిష్ చేసుకోండి. సో, ఇది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ అండి. నేనిక్కడ ఏం జేయడానికి లేదు. జస్ట్ డెవలపరే లేదా ఇంకొక అడ్మిన్ ఉంటే ఆ కోడ్‌ని ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వాడిచ్చిన రెడీమేడ్ ప్లాట్‌ఫార్మ్‌లో రన్ టైమ్‌లో ఐ మీన్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన సెటప్ అంతా ఉంటుంది. ఆ సెటప్‌లో జస్ట్ అప్లికేషన్‌ని, డేటాని డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. దీనికి ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్‌లోనో ఏదో ఇష్యూ వచ్చింది. అంటే యాక్సెస్ అవ్వట్లేదు లేదా డౌన్. మనం టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. ఏం ఇష్యూ ఉంది. మనకన్నా ముందే వాళ్ళు హెడ్ ఆఫ్ టైమ్ ఉంటారు. ఏదైనా వస్తే ముందుగానే డిటెక్ట్ చేసి ఫిక్స్ చేస్తా ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా స్టిల్ ఇష్యూస్ ఉంటే మనం టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు చేస్తారు సపోర్ట్ టీమ్. ఓకే. ఇది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ అండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. క్లియర్? ఓకే. నౌ నెక్స్ట్ సర్విస్‌కి వెళ్దాం. ఏంటండి నెక్స్ట్ సర్విస్? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. ఓకే. ఓకే. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ ఇప్పుడు. సాస్ అంటాం. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. ఈ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో ఏం చెప్తున్నారంటే అసలు సేమ్ అప్లికేషనే. అంటే నువ్వేదైతే డెవలప్ చేస్తున్నావో, ఆ అప్లికేషన్ మా దగ్గర ఉందయ్యా. నువ్వు డైరెక్ట్‌గా మా దగ్గర అప్లికేషను నువ్వు ఆహ్, తీసుకో అండ్ రన్ చేసుకో. ఓకే. సో, నువ్వేదైతే డెవలప్ చేస్తున్నావు అనుకుంటున్నావో, డెవలప్ చేద్దాం అనుకుంటున్నావో, ఆ అప్లికేషన్ మా దగ్గరుంది. మేము ఆ అప్లికేషన్ మీకు షేర్ చేస్తాము. మీరు వాడుకోండి. దాన్నే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ అంటాం. దాన్ని మనం సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. సాఫ్ట్‌వేర్‌ని ఒక సర్విస్ రూపంలో ఇస్తాం. అంటే మా దగ్గర డెవలప్ అయ్యుంది. ఆ డెవలప్ అయిన సాఫ్ట్‌వేర్‌ని మీకు ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారన్నమాట. అయితే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ మనకి ఆఫీస్ 365, ఆఫీస్ 365 ఉంది గదా! సో, అంటే సింపుల్‌గా బయింగ్ షెల్ అప్లికేషన్స్. మనం వాళ్ళ దగ్గర అప్లికేషన్ కొనుక్కుంటున్నాం. మనం డెవలప్ చేయట్లే. మనం డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కొనుక్కుంటున్నాం. దానికి ఎగ్జాంపుల్‌గా ఆఫీస్ 365, డైనమిక్స్ 365 అండ్ పవర్ బిఐ ఇలాంటి సాస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ 365 తీసుకుందాం. ఓకే. కొద్దిగా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆఫీస్ 365
ఈ ఆఫీస్ 365 ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి కంపెనీకి ఒక మెయిల్ సర్వర్ ఉంటది. ఒక మెయిల్ సర్వర్ ఉంటది. ప్రైవేట్ మెయిల్ సర్వర్ అది. ఓకే. అంటే ప్రైవేట్ మెయిల్ సర్వర్ అంటే దానర్థం ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు మాత్రమే వాడతారు అని. అంతేగాని ఆ మెయిల్ సర్వర్ నుంచి బయటికి మెయిల్స్ ఎళ్ళవని కాదు. అది చాలా మంది అలా అర్థం చేసుకుంటారు. మెయిల్ సర్వర్. మెయిల్ సర్వర్, ప్రైవేట్ మెయిల్ సర్వర్ ఉంటది. ఇప్పుడు నాకు తెలిసి మీరు అన్ ఎంతో పని చేస్తా ఉంటారు కదా! సో, మీకు తెలుస్తది. మీ కంపెనీ నేమ్‌తో ఒక మెయిల్ ఐడీ ఉంటది. ఆ మెయిల్ ఐడీతో మీరు మీ కంపెనీలో ఆహ్, వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్ అనేది జరుపుతారు కదా! సో, అది ఆ మెయిల్ ఐడీ ఎలా మీకొచ్చింది? ఒక మెయిల్ సర్వర్. ఇదొక సర్వర్ అండి. ఈ సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటుంటది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ ఇక్కడ లేయర్స్ లాగా ఆహ్, డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాను. కన్‌ఫ్యూజ్. ఓకే. ఇది ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వరో, వర్చువల్ సర్వరో ఏదైనా ఓకే. సర్వర్. ఓకే. ఫిజికల్ ఆర్ వర్చువల్ సర్వర్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్. అది ఏ ఓఎస్ అయినా ఉండనివ్వండి. ఓఎస్. ఓఎస్ పైన మనకి ఓఎస్ పైన మనకి మెయిల్స్ సర్వర్స్ అంటే ఎక్స్‌చేంజ్ అంటే విండోస్‌లో మైక్రోసాఫ్ట్ వాడి యొక్క మెయిల్ సర్వర్ ఏంటంటే ఎక్స్‌చేంజ్. ఎంఎస్ ఎక్స్‌చేంజ్ సర్వర్. ఎంఎస్ ఎక్స్‌చేంజ్. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్. ఓకే. ఈ ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తాం. అండ్ దీనికొక అడ్మిన్ కూడా ఉంటాడు. ఓకే. ఒక అడ్మిన్ కూడా ఉంటాడు. సో, ఇక్కడ మనకి ఇది ఎక్స్‌చేంజ్ సర్వర్. సో, దీంట్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క మెయిల్ బాక్స్ ఉంటాయి. సో, మెయిల్ బాక్సెస్. ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క మెయిల్ బాక్సెస్ ఉంటాయి. అంటే మనం ఇంటి బయట పోస్ట్ బాక్స్ ఒకటి చిన్నది పెడతారు రెడ్‌ది. ఎందుకంటే 24/7 మనం ఇంట్లో ఉండం గదా! బయటికి వెళ్తా ఉంటాం గదా! సో, వచ్చిన లెటర్స్ అన్నీ ఆ పోస్ట్ బాక్స్‌లో పెడతారని మనం ఇంటి గేట్ దగ్గర పోస్ట్ బాక్స్ పెడతాం గదా! సో, అలానే మనకొచ్చే మెయిల్స్ అన్నీ ఫస్ట్ సర్వర్‌లో మనకొక మెయిల్ బాక్స్ ఉంటుంది. ఆ మెయిల్ బాక్స్‌లోకొస్తాయి. అక్కడి నుంచి మన ఔట్‌లుక్‌కి లేదా మీరు వెబ్ కన్సోల్ ద్వారా యాక్సెస్ చేస్తే అంటే వెబ్ అంటే ఇగోండి ఇది ఇలా. జీమెయిల్‌ని మనం ఇలా యాక్సెస్ చేస్తాం కదా! ఈ వెబ్ యాక్సెస్ అంటాం. సో, ఇలా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ జనరల్‌గా అయితే ఎక్కువగా ఔట్‌లుక్‌లోనే కాన్ఫిగర్ చేసుకుంటారు మీ అకౌంట్‌ని. కానీ మీ అకౌంట్‌కి ఇలా వెబ్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కంపెనీ మెయిల్స్‌ని. అంటే ప్రతి దగ్గర ఔట్‌లుక్ ఉండాలని లేదు కదా! సో, మీరు ఏ సిస్టమ్‌లో నుంచైనా మీ కంపెనీ మెయిల్స్‌ని చెక్ చేసుకోవాలంటే ఇలా మనం జీమెయిల్ యాక్సెస్ చేస్తున్నట్లే మీ కంపెనీ మెయిల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. వెబ్ యాక్సెస్ ఉంటది. ఓకే. సో, ఒక మెయిల్ సర్వర్ సెటప్ చేసి, ఆ మెయిల్ సర్వరు ఇప్పుడు ఇది మై పీసీ, మై ల్యాప్‌టాప్ ఏదో అన్నాం. మై పీసీ. సో, ఇక్కడ నా పీసీలో ఈ మెయిల్ బాక్స్‌ని నేను కాన్ఫిగర్ చేసుకుంటా. అంటే ఒక మెయిల్ ఐడీ ఉంటుంది గదా! కాన్ఫిగర్ చేసుకుంటా. సో, నేను ఇక్కడ ఔట్‌లుక్ ఇందులో ఏముందండి? ఔట్‌లుక్. యూజువల్‌గా అయితే ఔట్‌లుకు ఆహ్, నెక్స్టు అదే విండోస్ ఎన్విరాన్మెంట్ అయితే.
ఓకే. నెక్స్ట్ అవుట్‌లుక్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఐ మీన్ మనకి ఉబుంటూ వాడిది కూడా ఉబుంటూ అంటున్నాను సారీ. ఫైర్‌ఫాక్స్ వాడిది కూడా ఒకటుంది. మెయిల్ వాటిని మెయిల్ ఏజెంట్స్ అంటాం. మెయిల్ యూజర్ ఏజెంట్. ఆ! ఇవ్వండి. ఎంఎస్ అవుట్‌లుక్, జీమెయిల్ యాపు, ఉబుంటూ వాడిది ఒకటుండాలండి మర్చిపోయానది. సారీ ఉబుంటూ వస్తుంది. ఫైర్‌ఫాక్స్ ఉబుంటూనా? అంటే గుర్తులేదు. అదంత పెద్ద పాపులర్ కాదు యాపు. ఇలా మెయిల్‌లో ఆహ్, గుర్తులేదండి. కొద్దిగా మతిమరుపు నాకు. సో, ఇవి మెయిల్ యూజర్ ఏజెంట్స్ అంటాం. అంటే అవుట్‌లుక్‌లో, జీమెయిల్‌లో మన మెయిల్స్‌ని మనం రీడ్ చేసుకుంటాం. ఓకే. అయితే ఇక్కడ అవుట్‌లుక్ అనుకుందాం. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతది. అవుట్‌లుక్ లేకపోతే అవుట్‌లుక్ ఈస్ వెరీ పాపులర్ మీ అందరికి తెలిసిందే. అవుట్‌లుక్‌లో మీరు ఇక్కడ ఎంఎస్ ఎక్స్‌చేంజ్ ఆహ్, ఆహ్, యెస్. ఎస్ఎంటీపీ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అది. ఈ ఈ ఆ ప్రోటోకాల్ మీదే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్ పనిచేస్తుంది. ఎస్ఎంటీపీ, పాప్, ఐమాప్. సో, ఇవి ఆహ్, ప్రోటోకాల్సే. ఓకే. సో, ఈ మెయిల్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఈ మెయిల్ సర్వర్‌కొచ్చిన మెయిల్స్ అన్నీ మనకిక్కడ లోడ్ అవుతా ఉంటాయి. ఓకే. డౌన్‌లోడ్ అవుతా ఉంటాయి. ఓకే. డౌన్‌లోడ్ అవుతా ఉంటాయి. మనం మెయిల్స్ పంపించామనుకోండి. డౌన్‌లోడ్ ఈమెయిల్స్. ఇది డౌన్‌లోడింగ్ ఈమెయిల్స్. మనకి డౌ ఈమెయిల్స్ డౌన్‌లోడ్ అవుతా ఉంటాయి. సో, మనం ఎవరికైనా పంపించామనుకోండి. లేదా డౌన్‌లోడింగ్ అనవదు రిసీవింగ్ ఈమెయిల్స్. రిసీవింగ్ ఈమెయిల్స్. సో, మనం మెయిల్స్ పంపించేటప్పుడు మళ్ళీ మెయిల్ బాక్స్‌కే వెళ్తుంది. ఓకే. ఓకే. ఆహ్, సెంట్ మెయిల్స్. సెంట్ ఈమెయిల్స్. ఓకే. ఇలా. అయితే ఈ సెటప్ అంతా మనం చేసుకోవాలి. అంతేనా? ఈ సెటప్ అంతా మనం జేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఈ సెటప్ అంతా మనకు మెయిల్ సర్వర్ దీన్ని మేనేజ్ చేయడానికి ఒక ఎక్స్‌చేంజ్ అడ్మిన్ ఓకే. ఇదంతా ఆఫీస్‌లో చేస్తారు. ఓకే. మీ మెయిల్స్ పనిచేస్తున్నాయంటే ఇగోండి ఈ సెటప్ ఉండడం వల్లే పనిచేస్తాయి. ఓకే. మళ్ళీ ఈ మెయిల్స్ బ్యాకప్పు, స్టోరేజు, నెట్‌వర్కు. సో, ప్రతి ఒక్కరు ఈ ఇప్పుడు ఈ సర్వర్ రన్ అవుతుంది అంటే ఒక ఎక్స్‌చేంజ్ సర్వర్ అడ్మినే సరిపోడు. దీనికి సపోర్టింగ్ టీమ్ గూడా ఉంటుంది. అంటే నెట్‌వర్కింగ్. నెట్‌వర్క్ లేకపోతే ఇది రన్ అవుతదా? రన్ అవ్వదు. ఓకే. స్టోరేజ్ టీము. సో, ఇలా ఈకి ఈ ఈ మెయిల్ సర్వర్‌కి సపోర్టింగ్ టీమ్ గూడా ఉంటది. అదర్ టీమ్స్ సపోర్ట్ చేస్తాయి. సో, మెయిన్ ఫోకస్ ఎక్స్‌చేంజ్ అడ్మిను మెయిన్ ఫోకస్. ఈ సర్వర్‌ని మేనేజ్ చేయడానికి. బట్ అదర్ టీమ్స్ ఆల్సో షుడ్ సపోర్ట్ టు రన్ థిస్ సర్వర్. ఓకే. ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? నెట్వర్క్ టీమ్‌ని కాంటాక్ట్ అవుతాం. ఆయన విండోస్ అడ్మిన్ అయినా సరే, నెట్వర్క్ టీమ్ వేరేగా ఉంటుంది. వాళ్ళు కాంటాక్ట్ కాంటాక్ట్ అవుతాం మనం. ఓకే. సో, అది డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ సాస్ దగ్గరికొచ్చాం మనం. అయితే సాస్ ఏం చెప్తుంది? నువ్వెందుకు ఒక ఎక్స్‌చేంజ్ సర్వర్‌ని ఆహ్, సెటప్ చేసావు. దానికొక అడ్మిన్‌ని మేనేజ్ చేస్తున్నావు. అండ్ ఇవన్నీ ఈ సెటప్ అవసరం లేదు. నా దగ్గర
ఈ అప్లికేషన్ ఉంది. ఆఫీస్ 365 అనే అప్లికేషన్ ఉంది. డైరెక్ట్‌గా మీకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్‌ని వాళ్ళకి ఒక ఈమెయిల్స్‌ని ఇక్కడ క్రియేట్ చేయి. దట్స్ ఎనఫ్. నీకు మెయిల్స్ వస్తాయి. అంటే ఈ సెటప్ అంతా నా దగ్గర రెడీగా ఉంది. యూ జస్ట్ యూజ్ ఇట్. నేను దాన్ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌గా ఇస్తున్నాను. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. దానికి మంత్లీ ఇంతని లేదా ప్లాన్ ఉంటుంది. దాని ప్రకారం పే చేస్తే సరిపోతుంది. దాన్ని ఆఫీస్ 365 అంటాం. అంటే మనకి మెయిల్ సర్వర్ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఇవేమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఎన్ని ఈమెయిల్ ఐడీలు కావాలో అన్ని ఈమెయిల్ ఐడీలు మనం క్రియేట్ చేసుకుంటే చాలు. ఆ ఈమెయిల్ ఐడీలతో మనకి మెయిల్స్ మనం ఇంటర్నల్‌గా ఆర్ ఎక్స్టర్నల్‌గా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అది సాస్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. అంటే మీకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ బాగా అర్థమవుతదనేసి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాననమాట. ఓకే. సో, ఇవి ఏడబ్ల్యూఎస్ మనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. ఆఫర్ చేస్తున్న సర్వీసెస్. ఓకే. అయితే నేనొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో దట్ ఆహ్, ఇంకా బాగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది ఈ ఎగ్జాంపుల్‌తో. అందుకని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది లేమన్ టర్మ్స్. ఆన్ ప్రిమిసెస్ అనేది ఓన్ హౌస్ అండి. ఇట్స్ ఎ ఓన్ హౌస్. సో, ఓన్ హౌస్ అంటే అప్‌ఫ్రంట్‌గా మనం బిల్డర్ దగ్గర నుంచి కొనాలి. ఇంటీరియర్ చేపిచ్చాలి. అన్నీ ముస్తాబు జేయాలి. అప్‌ఫ్రంట్‌గానే డబ్బులు ఖర్చవుతాయి. ఆబ్వియస్‌గా మనకి ఆ హోమ్ పైన ఫుల్ కంట్రోల్ గూడా మనకి వస్తుంది. అవునా? ఇంటి పైన ఫుల్ కంట్రోల్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ అవర్ హ్యాండ్. ఓకే. ఓన్ హౌస్. ఆన్ ప్రిమిసెస్ అనేది ఒక ఓన్ హౌస్ లాంటిదన్నమాట. దాంట్లో ఆహ్, ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే హ్యాండిల్ జేయాలి. ఆహ్, ఏదొచ్చినా మనమే హ్యాండిల్ జేయాలి. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ మనమే మెయింటైన్ జేయాలి. మనమే మేనేజ్ చేయాలి. మనమే ఇక్కడ ఆహ్, ఎవ్రీథింగ్. వి ఆర్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇది ఓన్ హౌస్. ఓన్ హౌస్‌లో అది. ఆన్ ప్రిమిసెస్ అనేది ఓన్ హౌస్ లాంటిది. ఓకే. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే హాస్టల్ అండి. హాస్టల్. పీజీ. హాస్టల్. ఇక్కడ మీది స హాస్టల్ కాదు సారీ. రెంటెడ్ హోమ్. రెంటెడ్ హౌస్. ఇది రెంటెడ్ హౌస్. అంటే ఏంటి? మనం అప్‌ఫ్రంట్‌గా ఇల్లు కొనాల్సిన అవసరం లేదు. మనం ఉండడానికి. సో, రెంటెడ్ హౌస్ అంటే ఏంటి? ఆల్రెడీగా రెంట్‌కిస్తారు మనకు హౌస్. ఆ హౌస్‌ని తీసుకొని మనం ఉండొచ్చు. సో, మన ఏవైతే ఉంటాయో, మన హౌస్ హోల్డ్ ఐటెమ్స్ లైక్ ఇవన్నీ మనం అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇయన్నీ మనం జస్ట్ ప్లేస్ చేసుకొని, మనం ఆ రెంటెడ్ హౌస్‌లో ఉండొచ్చు. సో, ఆ హౌస్‌కి ఏదైనా సరే ఇష్యూ వచ్చింది. ఏదైనా సరే ఆహ్, గోడ పగిలింది. లేదా ఆహ్, పైప్‌లైన్ ప్రాబ్లమ్ అయింది. లేదా బాత్రూమ్‌లో టైల్స్ ప్రాబ్లమ్ అయినాయి. ఏదైనా ఓనర్ విల్ టేక్ కేర్. ఎందుకంటే వి ఆర్ పేయింగ్ రెంట్. మనకు సంబంధం లేదు. ఓనర్ ఓనర్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం అంతే. బాబు ప్రాబ్లమ్ ఉంది చూడండి అని. ఓనర్ విల్ టేక్ కేర్. మనం ఓన్లీ జస్ట్ ఆ ఇంటిని వాడుకుంటాము. దానికి మంత్లీ ఇంతని రెంట్ పే చేస్తాం. సో, అయాస్ అనేది ఒక రెంటెడ్ హౌస్ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెకేట్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. వెకేట్ చేయొచ్చు, రావచ్చు మన ఇష్టమే. ఎందుకంటే మనం రెంట్ పే చేస్తున్నాం. మనకి ఇంటితో సంబంధం లేదు. ఇంటికి పెయింట్‌లెయ్యాలి ఇలాంటి ఇబ్బందులేవి మనకి లేవు. ఓనర్ విల్ టేక్ కేర్. సో, అయాస్ అనేది ఒక రెంటెడ్ హౌస్ లాంటిదన్నమాట. ఓకే. అయాస్ అనేది ఒక రెంటెడ్ హౌస్ మనకి. సో, మనం అప్‌ఫ్రంట్‌గా ఏం పే చేయాల్సిన మంత్ అయిన తర్వాత మనం రెంట్ పే చేస్తాం.
కదా రెంటెడ్ హౌస్లో. అలానే ఇక్కడ ఎవ్రీ మంత్ మనం ఎంతైతే సర్వీసెస్ ఎన్ని సర్వీసెస్ వాడామో, ఎన్ని గంటలైతే వాడామో అన్ని గంటలకు మనం పే చేస్తాం. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ రెంటెడ్ హౌస్. నెక్స్ట్ పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇది హాస్టల్ అండి. హాస్టల్ ఐ మీన్ పీజీ ఆర్ హాస్టల్. పీజీ ఆర్ హాస్టల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు కమెండ్ ఓన్లీ మీ క్లోత్స్, బ్రష్, సోపు అండ్ మీరు ఏదైతే పర్సనల్‌గా వాడతారో అవి పట్టుకొని రండి అంతే. ఇక్కడ హ్మ్, హౌస్ ఉంటుంది. దానికి బెడ్‌లుంటాయి, కరెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై పాస్ ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇక్కడ మనం హాస్టల్‌లో గాని, పీజీలో గాని ఏముంటాయి? ప్రతీదీ అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓన్లీ జస్ట్ మనం స్టే చేస్తే సరిపోతుంది. అక్కడ మనం స్టే చేస్తే సరిపోతుంది. అక్కడ ఫ్రిడ్జ్ ఉంటది, టీవీ ఉంటది, వాషింగ్ మిషన్ ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్. ఓన్లీ జస్ట్ మనం స్టే చేయాలంతే. ఓన్లీ మన క్లోత్స్, సోపు, బ్రష్, చెప్పులు. సో, ఇవి పట్టుకొని వెళ్తే సరిపోతుంది. హాస్టల్ ఆర్ పీజీలో. ఓకే. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏం చెప్తుంది? మేము ప్రతీదీ ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ మీ కోడ్‌ని మీరు రన్ చేసుకోండి అంతే ఇక్కడ. రన్ యువర్ అప్లికేషన్. ఇంకా మీరు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. అలా హాస్టల్‌లో, పీజీలో మీరొచ్చి ఉండండి అంతే. మిగతావన్నీ ఇక్కడున్నాయి. టీవీ చూడాలంటే టీవీ, వాషింగ్ మిషన్ ఉంది. బట్టలు ఉతుక్కోవాలంటే ఫ్రిడ్జ్ ఉంది. మీరు చల్లని వాటర్ తాగాలంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్. జస్ట్ కమ్ అండ్ స్టే హియర్ అంట. అది హాస్టల్, పీజీ. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అలా ఉంటదన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే 5 స్టార్ హోటల్ ఆర్ హోటల్. 5 స్టార్ హోటల్ ఆర్ హోటల్. ఇక్కడ హోటల్‌లో మనం ఏం చేస్తాం? ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడెడ్. బ్రష్‌తో సహా, సోప్‌తో సహా, షాంపూతో సహా ప్రతీదీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ హియర్. కమ్ అండ్ జస్ట్ స్టే. వచ్చి ఇక్కడ ఉండండి అంతే. ప్రతీదీ మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. ఫుడ్డు ఓకే. సోపు, షాంపూ, బ్రష్, ఫుడ్డు, బెడ్డు ఎవ్రీథింగ్. ఇక్కడ ఏమి మనం పట్టుకురావాల్సిన అవసరం లేదు హోటల్‌లో కదా! 5 స్టార్ హోటల్ లాంటిది శాస్. అంటే శాస్ ఏం చెప్తుంది? ఆల్రెడీ మా దగ్గర ప్రతీదీ ఉంది. జస్ట్ మీరు యూజ్ చేయండి అంతే. మీరు యూజ్ చేయండి. అంటే మా దగ్గరున్న అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ మీరు యూజ్ చేస్తే యూజ్ చేసుకోండి మీ బిజినెస్‌కి. మీ బిజినెస్‌కి వాటిని యూజ్ చేసుకోండి. పే చేయండి. అంతే. అది సాస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సాస్ అప్లికేషన్స్ అంటే అలా ఉంటాయన్నమాట. ఓకే. క్లియర్ అండి? సో, ఈ సర్వీసెస్ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో, మన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి బాగా తెలుస్తాయి కాబట్టి, ఆ ప్రాజెక్ట్‌కి మనం ఏ సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఏ సర్వీస్ ఫిట్ కరెక్ట్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే మనం ఓకే. నేను ఐయాస్ తీసుకున్నాను. కానీ నాకు పాస్ నా ప్రాజెక్ట్ పాస్ కరెక్ట్ అనుకుంటున్నాను. మూవ్ అవ్వలేనా? అవ్వచ్చు. పెద్ద కష్టమేం కాదు. మనం పాస్ ప్లాట్‌ఫార్మ్‌కి అన్నీ మూవ్ చేసేసి ఇవి డీకామ్ చేసేస్తాం. అయిపోయింది. బట్ ఇక్కడేంటంటే ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అంటే ఓన్లీ జస్ట్ మేనేజింగ్ సర్వీసెస్ ఇన్ క్లౌడ్ అని కాదండి.
ఆల్సో రెస్పాన్సిబుల్ మినిమైజింగ్ ద కాస్ట్ మినిమైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఏడబ్ల్యూఎస్ అడ్మిన్దే. సో కాస్ట్ ని మినిమైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఏడబ్ల్యూఎస్ అడ్మిన్దే. అందుకనే మనం వైజ్ గా డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇది మెయిన్. అయితే ఇంకొన్ని సర్వీసెస్ చూపిస్తాను, కన్ఫ్యూజ్ కాకండి మీరు. ఇవే మెయిన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఓన్లీ స్టోరేజ్ కావాలి మీకు. స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్, పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఓన్లీ డేటాబేస్ కావాలి, డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్, ఫాస్ ఫంక్షన్ యాజ్ అ సర్వీస్. నేను మీకు చెప్పాను సర్వర్లెస్ అప్లికేషన్స్ మీకు కావాలంటే ఇది మనం తర్వాత మాట్లాడదాం. సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇంకా ఇక్కడ ఒకటి కట్ అయింది, యాస్ అంటే అనలిటిక్స్ యాజ్ అ సర్వీస్. ఇక్కడ యాస్ లేదా? ఓకే, ఇలా మనకి ఉన్నాయన్నమాట. కాపీ ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఓకే, క్లియర్ అండి. సో దట్స్ ఆల్. సో లాస్ట్ క్లాస్ కాబట్టి మీకు కోర్స్ కంటెంట్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ చెప్తాను. ఏఆర్ అండ్ టెక్ ట్రైనింగ్స్, ఇందులో ఏడబ్ల్యూఎస్కి వెళ్తే మనం సో ఏడబ్ల్యూఎస్ సిసాప్స్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మీకు లినక్స్ విండోస్ అడ్మిన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ 60 hours కోర్స్ ఇది, 2 months. ఫీజ్ 9,999. అండ్ దిస్ మై కాంటాక్ట్ నంబర్, పర్సనల్ కాంటాక్ట్ నంబర్. అండ్ కోర్స్ కంటెంట్ ఇది మీరు గో త్రూ అవ్వచ్చు. ఓకే, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఫీజ్ అనేది ఇవ్వండి. ఈ నంబర్కి జీపే, ఫోన్పే, పేటిఎం ఉంది. స్క్రీన్ షాట్ నాకు పంపించండి. ఇదే నంబర్ వాట్సాప్ నంబర్. పేమెంట్ స్క్రీన్ షాట్ ఇదే నంబర్కి నాకు వాట్సాప్లో వయా వాట్సాప్లో షేర్ చేయండి. ఇది వాట్సాప్ నంబర్. ఓకే, అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా నాకు పంపించండి. ఒక్కసారి ఈమెయిల్ ఐడి ఇచ్చారంటే లైఫ్ టైం అదే ఈమెయిల్ ఐడి మీద యాక్సెస్ ఉంటుంది వీడియోస్కి, అండ్ లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఎవరైనా ఇస్తారు కదా, కానీ నేనేం చేస్తానంటే ఎవ్రీ 3 monthsకి ఈ వీడియోస్ మారుస్తూ ఉంటాను. అంటే కొత్త బ్యాచ్ వీడియోస్ ఇస్తాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అంటే బ్యాచ్ స్టూడెంట్స్కి నేను షేర్ చేస్తాను. సో అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే క్లౌడ్ అనేది చాలా డైనమిక్గా మారుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నది రేపులా ఉండదు, చాలా డైనమిక్గా మారుతూ ఉంటుంది. ఓకే, సో లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఎవ్రీ 3 monthsకి నేను ఎవ్రీ 3 months విల్ షేర్ లేటెస్ట్ బ్యాచ్ వీడియోస్. లైఫ్ టైం అలా అండి. ఓకే, ఫర్
ఎవ్రీ 3 మంత్స్. 3 మంత్స్‌కి షేర్ చేస్తాను మీకు. ఓకే. సో కోర్స్ కంటెంట్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ చెప్పాను. ఇది నేను మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్‌లో. మీరు గ్రూప్‌లో ఉన్నారనుకుంటున్నా. వాట్సాప్ గ్రూప్‌లో. వాట్సాప్ జనరల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ జనరల్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను ఇది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఫోటో అనేది తీసుకోండి. సో నెక్స్ట్ ఎనీ క్వెషన్స్? ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగండి. సార్ హాయ్ సార్, యాహ్! తేజస్వి. తేజస్వి చెప్పండి. టైమింగ్స్ ఏమన్నా చేంజ్ చేస్తారా సార్, లేదా సేమ్ టైమింగ్సా? టైమింగ్స్ అంటే 7 కదా! 7:30 టు 8:30 ఇలా. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ ఓకే. అంతే ఉంటుంది. టైమింగ్స్ కూడా మాట్లాడదాం మరెందుకు. హ్మ్. టైమింగ్స్ 7:30 టు 8:30. ఎందుకంటే ఈ మధ్య నాకు ఆఫీస్‌లో చాలా లేట్ అవుతుంది. లేవడం కూడా కష్టం అవుతుంది. అందుకని ప్లాన్ మార్చాను. 7:30 టు 8:30 AM. డైలీ ఉంటుంది. వీక్ డేస్‌లో కూడా ఉంటుంది. వీకెండ్స్‌లో కూడా ఉంటుంది. శనివారం, ఆదివారం కూడా ఉంటాయి క్లాసు. బట్ ఫస్ట్ వీక్ అయితే ఉండవు. ఫస్ట్ 1, 2 వీక్స్ ఉండవు. థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. సండే, సాటర్డే కూడా. ఓకే సార్. ఇది క్లాస్ టైమింగ్. సో మనకి డ్యూరేషన్ వచ్చేసి 60 డేస్ అనుకోండి. 60 డేస్ పట్టదు. ఇంకా ముందుగానే కంప్లీట్ అవుతది. ఎందుకంటే శనివారం, ఆదివారం కూడా కంప్లీట్ మనం వీక్ డేస్ అయితే మనకి 60 డేస్. ఇంక్లూడింగ్ వీకెండ్స్ అయితే మనకి నంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతాయి. ఓకే. ఎనీ క్వెషన్స్? ఓకే. Thank you all. Thanks for joining. Have a great day. See you on ఎప్పటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ అంటే see you on మండే అండి. See you on మండే. సో మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే 27th అండి. 27th. ఈలోపు మీరు ఫీజు పే చేస్తే నేను ఈ అయిన మొత్తం 3 క్లాసెస్ యాక్సెస్ ఇస్తాను. అండ్ అంటే లాస్ట్ మూమెంట్‌లో చాలా మంది పే చేస్తారు. అలా చేయకండి. ముందుగానే మీరు డిసైడ్ అయినట్లయితే పే చేసి ఆ 3 క్లాసులు వినండి. మిగతా నేను యాక్సెస్‌లన్నీ ఇస్తాను. సో అవన్నీ మీరు చెక్ చేసుకొని బ్రిడ్జ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు చెక్ చేసుకొని రెడీగా ఉండొచ్చు. ఓకే. సో ప్రాక్టీస్ చేయాలి అంటే అంటే ఏడబ్ల్యూఎస్‌ని ప్రాక్టీస్ చేయాలంటే ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ ఏదైనా నేను మీకు చెప్తుంది డెస్క్‌టాప్‌లోనే, ల్యాప్‌టాప్‌లో కాదు. 32 జీబీ ర్యామ్‌తో ఈ డెస్క్‌టాప్ ఉందన్నమాట. సో మీరు ఏదైనా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ మినిమమ్ ఒక 8 జీబీ ఉండేటట్టు చూడండి. వీలైతే 4 జీబీ ఓకే. నౌఎడేస్ 4 జీబీ అంటే ఆపరేటింగ్ సిస్టమే సగం తినేస్తుంది. సో 4 జీబీ మినిమమ్ 8 జీబీ ఉంటే బెటర్ ఇంకా ర్యామ్‌తో. ఒక i5 ప్రాసెసర్ మోర్ దెన్ i5 ప్రాసెసర్ ఉన్న 500 జీబీ హార్డ్ డిస్క్. ఓకే. మీ ఇష్టం. హార్డ్ డిస్క్‌తో ఇక్కడ ఏం లేదు. మీరు హార్డ్ డిస్క్ అంత మనకు స్టోరేజ్ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఒక మినిమమ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు 500 జీబీ అనేది మినిమమ్ కదా! సో అందుకే. లేదా మీరు 100 జీబీలో రన్ చేస్తానన్నా నో ప్రాబ్లమ్. ఓఎస్‌కి 50 జీబీ అడిషనల్‌గా ఓకే. 100 జీబీ నుంచి 500 జీబీ. సారీ. ఓకే. ఈ రిక్వైర్మెంట్‌తో సిస్టమ్ ఉండాలి టు ప్రాక్టీస్ ఏడబ్ల్యూఎస్. సో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చెప్పాను కాబట్టి ఈ గ్యాప్‌లో మీరు ఫీజ్ పే చేసి అకౌంట్
క్రియేట్ చేయండి. మీకు ఏమైనా అకౌంట్ క్రియేషన్‌లో లేదా యాక్టివేషన్‌లో ఏదైనా ఇష్యూ ఉంటే ఈ గ్యాప్‌లో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫర్ ఓన్లీ స్టూడెంట్స్ కని పే చేసిన వాళ్ళకి మాత్రమే. ఓకే. సో, మండే కల్లా మీరు అకౌంట్ రెడీ చేసి పెట్టుకుంటే, యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మనకి రెగ్యులర్ క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సారీ. సారీ. సో, ఎనీ క్వెషన్స్? Any questions? Okay. Then thank you all. Have a great day. See you on Monday.